హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ మధ్య కాలంలో మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే రచ్చ. పోకిరి రీ రిలీజ్ లో థియేటర్ స్క్రీన్ చిరిగిపోయింది. ఖుషి రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సౌండ్ బాక్సులు పగలగొట్టారు. చూడ్డానికి ఇదంతా ఒక మాస్ సెలబ్రేషన్ లా ఉంది కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు సడన్ గా ఇన్ని పాత సినిమాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? నిజంగానే ప్రొడ్యూసర్స్ కి మన మీద ప్రేమ ఎక్కువై రిలీజ్ చేస్తున్నారా, లేక కొత్త సినిమాలు ఆడక థియేటర్లు రెంట్లు కట్టుకోలేక ఆడుతున్న ఒక బిజినెస్ గేమా? 2023లో పీక్స్ లో ఉన్న ఈ ట్రెండ్ 2025కి వచ్చేసరికి ఎందుకు చల్లబడిపోయింది? 4K రీమాస్టర్ పేరుతో మనల్ని మోసం చేస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఎమోషన్స్ వెనుకున్న ఎకనామిక్స్ ని, ఫ్యాన్ వార్స్ వెనుకున్న పాలిటిక్స్ ని డీకోడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా మనం అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లో రిస్క్ హై రిటర్న్. ఒక కొత్త సినిమా తీయాలంటే మినిమం 50 కోట్లు కావాలి. హీరో డేట్స్, షూటింగ్, ప్రమోషన్స్ ఇంత చేస్తే సినిమా ఆడుతుందో లేదో అనే ఒక గ్యారంటీ లేదు. కానీ ఈ రీ రిలీజ్ జోలికి వస్తే నో షూటింగ్ కాస్ట్, సినిమా ఆల్రెడీ రెడీగా ఉంది. నో హీరో రెమ్యూనరేషన్, హీరోకి ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఫ్రీ మార్కెటింగ్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని ప్రమోషన్స్ చేస్తారు. అసలు బిజినెస్ సీక్రెట్ ఇక్కడే ఉంది. ఒక పాత సినిమాను డిజిటల్ గా క్లీన్ చేసి రిలీజ్ చేయడానికి అయ్యే ఖర్చు మహా అయితే 10 నుండి 20 లక్షలు. కానీ ఆ సినిమా హిట్ అయితే వచ్చే లాభం కోట్లలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి కానీ, జల్సా కానీ రీ రిలీజ్ కలెక్షన్స్ చూస్తే ఆ టైంలో వచ్చిన కొన్ని కొత్త సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉంది. సో బేసికల్లీ ఇది థియేటర్స్ ఓనర్స్ కి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. కొత్త సినిమాలు లేని డ్రై సీజన్ లో క్యాంటీన్ బిల్లులు, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి ఈ రీ రిలీజ్ ను వాళ్ళు పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం టెక్నికల్ విషయానికి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ప్రతి సినిమా పోస్టర్ మీద రీమాస్టర్డ్ ఇన్ 4K అని వేస్తున్నారు. అసలు నిజంగా 4K క్వాలిటీ ఉంటుందా? నిజమేంటంటే నాట్ ఆల్వేస్. ఒక పాత సినిమాను నిజంగా 4K లోకి మార్చాలంటే దాని ఒరిజినల్ రీల్స్ ని ల్యాబ్ లో స్కాన్ చేయాలి. శివ గాని, పోకిరి గాని ఇలా కష్టపడి చేసినవి. అందుకే అవి స్క్రీన్ మీద క్రిస్టల్ క్లియర్ గా కనిపించాయి. కానీ మార్కెట్ లోకి వస్తున్న కొన్ని సినిమాలు ఫేక్ 4K అంటే సింపుల్ గా ఉన్న ప్రింట్ ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడి AI అప్స్కేలింగ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే స్క్రీన్ మీద బొమ్మ స్మూత్ గా కనిపిస్తుంది, డీటెయిలింగ్ అనేది క్లియర్ గా ఉండదు, ఫేస్ లో ప్లాస్టిక్ లాగా కనిపిస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే 4K అని చూడగానే టికెట్ బుక్ చేసుకోకండి. ఇది జెన్యున్ గా రీమాస్టర్ చేశారా, లేకపోతే జస్ట్ ఫిల్టర్ చేసి వదిలేశారా అనే రివ్యూలు చూసి వెళ్ళండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ లో క్వాలిటీ ప్రింట్స్. లో క్వాలిటీ ప్రింట్స్ మీద మీ డబ్బును వేస్ట్ చేసుకోకండి. ఇక ఈ రీ రిలీజ్ లా వెనుక ఉన్న మరో పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఈగో. నిజానికి చాలా మంది థియేటర్స్ కి వెళ్లేది సినిమా మీద ప్రేమతో కాదు, పక్క హీరో రికార్డ్ ని మన హీరో కొట్టాలి అనే పంతంతో. దీని ప్రొడ్యూసర్స్ చాలా తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. మా హీరో బర్త్డే కి 100 షోలు వేశాం, మీ హీరోకి 50 షోలే పడ్డాయి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ అసోసియేషన్స్ థియేటర్ రెంట్ కట్టి మరి షోలు వేయించుకుంటున్నారు. అంటే జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మరి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ హెల్తీ? డెఫినెట్ గా అయితే కాదు. బర్త్డే అంటే సెలబ్రేషన్స్ లాగా ఉండాలి. కానీ రికార్డుల యుద్ధంలో మారితే అది మన టైం, మన మనీ రెండింటిని వేస్ట్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, అది ఎప్పుడు అనర్థమే. 2023, 2024 లో ఉన్న ఈ ఊపు ఇప్పుడు 2025 లో లేదు. రీసెంట్ గా వచ్చిన చాలా రీ రిలీజ్లు థియేటర్ లో ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకు? మొదటిది ఓవర్ డోస్. ప్రతి వారం ఏదో ఒక సినిమా అంటే జనాలకు బోర్ కొట్టేస్తుంది. రెండవది హై టికెట్ ప్రైజెస్. పాత సినిమాకి కూడా 200, 250 రూపాయలు టికెట్ పెడితే సామాన్యుడు ఎందుకు వెళ్తాడు? ఓటీటీలో ఫ్రీగా చూసుకుంటాడు కదా. మూడవది బ్యాడ్ సెలెక్షన్. క్లాసిక్ సినిమాలు కాకుండా అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలను కూడా కల్ట్ క్లాసిక్ అని కలరింగ్ ఇచ్చి మరి రిలీజ్ చేస్తున్నారు. జనాలేం అమాయకులు కాదు కదా. రీసెంట్ గా ఆదిత్య 369 లాంటి మంచి సినిమాలు వచ్చినా కూడా ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం డౌన్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? నాస్టాల్జియా హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. ఫైనల్లీ నా కన్క్లూజన్ ఏంటంటే మూవీ రీ రిలీజెస్ అనేవి తప్పు కాదు. మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఒక గొప్ప ఫీలింగ్. అలాగే చాలా రీ రిలీజ్ల ద్వారా వచ్చిన డబ్బును చారిటీలకు వాడుతున్నారు. మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చాలా సార్లు ఇలా చేశారు. దిస్ ఇస్ ట్రూలీ గ్రేట్. కానీ దీన్ని కేవలం ఒక బిజినెస్ ట్రాప్ లాగా చూస్తూ క్వాలిటీ లేని సినిమాను మన మీద రుద్దితే మాత్రం మనం తప్పకుండా నో చెప్పాలి. అలా చెప్పకపోతే అది బానిసత్వం అవుతుంది. సో ఫైనల్ గా మీకు నా అడ్వైస్ ఏంటంటే, మీకు నిజంగా ఆ సినిమా అంటే పిచ్చి ఉంటేనే వెళ్ళండి. సోషల్ మీడియాలో వార్స్ కోసం వెళ్ళకండి. మీ డబ్బులు, టైం రెండు చాలా ఇంపార్టెంట్. వాటిని జాగ్రత్తగా వాడుకోండి. సో ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇంకా ఎంతకాలం ఉంటుంది? మీకు ఏ సినిమా రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.